ప్రభుత్వ యూనివర్సిటీలు బాగుపడడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదని విమర్శించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాజకీయ నేతల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ఓయూకి రావడంపై కొంతమంది తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైతే ఉద్యమ కేంద్రమైందో అక్కడ ఆ వేదికగా 1000 కోట్లు ప్రకటించడం అనేది ఒక చరిత్ర. అది చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక కొన్ని పార్టీల వ్యక్తులు ఈరోజు చేస్తున్న ఏదైతే ప్రచారము లేదంటే గందరగోళం చూస్తుంటే నవ్వు వస్తుంది. జీర్ణించుకోలేని తట్టుకోలేని శక్తుల పట్ల విద్యార్థులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏనాడు విద్యార్థుల గురించి అసలు ఉస్మానియా యూనివర్సిటీనే ఒక ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేసిన ఇలా చరిత్ర గత పాలించిన పాలకులు. కడుపుల నొప్పి కేసులు ఏవైతే ఉన్నాయో, ఏ మంచి పని చేసినా కూడా జీర్ణించుకోలేని శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు మంచిగా చదువుకోండి. ఈ ఎన్నికల తర్వాత 17 తర్వాత మంచి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది కాబట్టి రాజకీయ ప్రేరేపితంగా మీరు మారకండి. విద్యా ఉద్యోగాన్ని కెరీర్గా ఎంచుకోండి. తర్వాత రాజకీయాలను కూడా ఎంచుకోండి. ఒక మంచి ఆధునికమైన రాజకీయ భావాలతో ముందుకు రండి. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతించాలని చెప్పి